గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సండే. ఈరోజు మనం శుక్రవారం జరిగిన మార్కెట్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఏ విధంగా ఉందో మూమెంట్ చూసినట్లయితే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందని చూద్దాం. ప్రీవియస్లో చూసుకున్నట్లయితే 25,062లో అయితే ఓపెన్ మాత్రం మనకు 25,064లో జరిగింది. 2 పాయింట్ల మీద ఓపెన్ అవడం జరిగింది. కానీ లో చూసుకున్నట్లయితే ఇక్కడ 24,953 దాకా వెళ్ళడం జరిగింది. అంటే ఇది ఇంచుమించు ఒక 100 పాయింట్ల డౌన్కు వెళ్ళడం జరిగింది. అంతలోనే మార్కెట్ మనకు ఏ విధంగా మూమెంట్ ఉందో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం యాడ్ చేసుకునే ఈ 23,300p అంటే 300 పాయింట్ల మీద యాడ్ చేయడం జరిగింది. మనం యాడ్ చేసుకున్న 4 మినిట్స్కు చాలా అనుకూలంగా ఉంది. పిఈ అనేది 25,300 ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మనం ఈ 24,700 సిఈ అని కూడా యాడ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ 24,700 సిఈ ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే మనకు మార్కెట్ అనేది ఈరోజు హైలో ఓపెన్ కావడం వల్ల ఇక్కడ 2 పాయింట్లు మాత్రం హైలో ఓపెన్ కావడం వల్ల ఇది మనకు 450 కోట్లు ఓపెన్ అయింది. ఓపెన్ అయితే ఇది ఒక 915 క్యాండిల్ ఏర్పడింది మొదటగా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ ఇది కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో ఆ తర్వాత మళ్ళీ ఏర్పడే క్యాండిల్స్ కూడా ఈ విధంగా ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకొని పైకి వెళ్ళింది. కానీ ఇక్కడ మనకు ఈ 915 క్యాండిల్ మీద ఎటువంటి సపోర్ట్ తీసుకోలేదు. ఓకేనా. ఇది మనకు ఈ రెడ్ క్యాండిల్ అనేది మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది. కింద డౌన్ నుంచి వెళ్ళి గ్రీన్ అనేది మనకు మీద నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ అనేది మళ్ళీ మనకు చూసినట్లయితే ఈ 927కి ఈ విధంగా మూమెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ డౌన్ సైడ్ అవడం జరిగింది ఇదంతా. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కన్సల్టేషన్ అయిపోయింది మార్కెట్ అంతా ఇది మనకు. ఓకే. ఆ తర్వాత మనకు ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ మనకు మేజర్ సపోర్ట్గా మరి ఇక్కడ నుంచి మనకు మార్కెట్ అనేది మూమెంటం దొరకడం జరిగింది. 11 గంటల 23 నిమిషాలకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ మనకు 355 నుంచి ఇది మనకు ఈ విధంగా పెరిగింది. మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ కింద మార్కెట్ అనేది కిందికి వచ్చినట్లయితే మళ్ళీ ఇది పైకి వెళ్ళినా కూడా దీన్ని బ్రేక్ చేయడం జరగదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పైదాకా వెళ్ళినా కూడా మనకు బ్రేక్ చేయడం జరగదు. ఎప్పుడైతే మనకు మెయిన్ సి అనేది సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మాత్రమే మనం బై చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న పీసీ అని చాలా వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అంతే. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఇక్కడ మనకు కన్సల్టేషన్ అయిపోయింది. ఇక్కడ అప్ అండ్ డౌన్స్ రావడం జరిగింది. మనకు 350 కోట్ల నుంచి వెళ్ళి మళ్ళీ మనకు ఈ విధంగా పెరిగి ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయినా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఇక్కడ నుండి మనకు మూమెంట్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. ఎప్పుడైతే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిందో మళ్ళీ ఈ మార్కెట్ అనేది డౌన్కి రాదు. వచ్చిందంటే మాత్రం మళ్ళీ మనకు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది. మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడి నుంచి మనకు కన్సల్టేషన్ అయిపోయింది. ఆ తర్వాత పైకి కిందికి చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ 915 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి మళ్ళీ మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ ఈ విధంగా మూమెంటం తీసుకోవడం జరిగింది సిఈలో. ఓకేనా. కాకపోతే ఇక మనం ఒకసారి నిఫ్టీ చార్ట్ను అబ్జర్వ్ చేసినట్లయితే అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇది కూడా మనం 4 మినిట్స్ యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇది ఈ 915 క్యాండిల్ నిన్నటి క్లోజింగ్ ఇది మనకు రెడ్ క్యాండిల్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ విధంగా పైకి వెళ్ళి దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిందో ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుండి మనకు మూమెంట్ తీసుకుంది. కింద నుంచి మనకు దీని విక్ ఉంది కదా 915 క్యాండిల్, విక్కును మూమెంట్ తీసుకుంది. ఈ పైన ఉన్న రెడ్ క్యాండిల్ ఈ 15 క్యాండిల్ లాస్ట్ క్యాండిల్ ఇది మనకు 1527 క్యాండిల్ ఇది మనకు ఇక్కడి నుంచి మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. మనం ఇది కూడా చూసుకోవాలి. ఇటువంటి రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడు ఈ కింద నుంచి రిజెక్ట్ అవుతుంది. అదే మనకు గ్రీన్ క్యాండిల్ ఉంటే మాత్రం ఇక్కడి నుంచి మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది చూడండి, ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకున్నా కూడా మళ్ళీ పైకైనా కూడా ఇది మనకు రిజెక్ట్ అయ్యింది. ఓకే. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న సిఈలు ఒక 2 చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 25,500 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే
ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడి నుంచి కదా మనకు మూమెంట్ ఎప్పుడైతే ఈ విధంగా మనకు బాటం ఏర్పడుతుందో ఇది ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇది మనకు 34 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇంత దాకా వెళ్ళింది. ఇది మనకు ఇక్కడగా 41 రూపీస్ దాకా వెళ్ళింది. ఇది మనకు ఫ్రైడే రోజు కాబట్టి ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇందాక వెళ్ళింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 915 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకు రిజెక్ట్ అయిపోయింది. మన హై ఎప్పుడైనా చూసుకోవాలి. ఇప్పుడు డౌన్ అయినప్పుడు మనకు ఇక్కడికి వెళ్తుంది, మనం హై మనం అనుకోవచ్చు. ఓకేనా, ఇది మనకు ఫ్రైడే రోజు కాబట్టి. ఓకేనా, తర్వాత మూమెంట్ మళ్ళీ 35 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 41 రూపాయలు పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ 35 రూపాయల నుంచి వెళ్ళి ఇది మళ్ళీ మనకు 40 రూపీస్ దాకా వెళ్ళి ఈ విధంగా క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,400 ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ 45 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మనకు 56 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇక్కడకి వెళ్ళలేదు, మళ్ళీ డౌన్కి వచ్చి మళ్ళీ 47 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 58 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఇక్కడ 46 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 58 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఈ కన్సల్టేషన్ అనేది ఈ విధంగా పైకి కిందికి వెళ్ళినప్పుడు మనకు పీలో కూడా మూమెంట్ ఉంటుంది. మనం పీను కూడా మనం బ్రహ్మాండంగా బై చేసుకోవచ్చు. ఇక్కడ 49 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 56 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 48 రూపీస్ నుంచి వెళ్ళి ఈ విధంగా ఇది మార్కెట్ అనేది ఈ విధంగా పైకి కిందికి దీంట్లో మనం డబ్బులు ఆరామ్స్గా ఎప్పుడు కూడా ఈ మధ్యలో బై చేసుకోవద్దు. మనకు అనుకూలంగా వచ్చినప్పుడు మాత్రం మనం బై చేసుకున్నట్లయితే మళ్ళీ మనకు ఇప్పుడు ఇక్కడి నుంచి మూమెంట్ ఉంది కదా. ఓకేనా, ఇక్కడ నుంచి మనకు మూమెంట్ ఉంది. ఇక్కడ ఒక 915 ఇక్కడ ఉంది, క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. అంటే ఇది కొంచెం మనకు గ్రీన్గా మారినట్లయితే ఇక్కడ మనకు మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇక్కడికి వెళ్ళింది. ఓకే, ఇది మనకు ఈ డౌన్కి వచ్చిన తర్వాత కొంచెం మూమెంటం దొరికినా సరే ఇది మనకు గ్రీన్గా మారే అవకాశాలు బై చేసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే, అదేవిధంగా చివరిగా 25,300 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 65 రూపీస్ నుంచి ఇది మనకు 79 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ డౌన్కి వచ్చి మళ్ళీ 65 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 81 రూపీస్ వెళ్ళింది. మళ్ళీ ఇది ఇక్కడ 67 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మనకు 81 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. మనం ఇక్కడ కూడా బై చేసుకోవచ్చు. ఇట్లా మార్కెట్ అనేది కిందకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద రెడ్ క్యాండిల్ మళ్ళీ గ్రీన్గా మారినట్లయితే ఇది మనకు ఇది కూడా మూమెంటం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 69 రూపీస్ నుంచి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 88 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే, ఈ విధంగా ఉంది. పీని కూడా ఒకసారి మనం గమనిద్దాం. పీ మనం ఈ 25,300 పీ యాడ్ చేయడం జరిగింది కదా, ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు మెయిన్ పీ. ఇది ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్గా మారింది, లో నుంచి వెళ్ళి ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఈ దీంట్లో గుర్తుంచుకున్నట్లయితే ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్గా మారిందో, గ్రీన్ క్యాండిల్ మారి రెడ్ క్యాండిల్ ఉన్నా కూడా ఈ విధంగా రెడ్ క్యాండిల్ మళ్ళీ మూమెంటం దీన్ని బ్రేక్ చేస్తున్నట్లయితే ఇక మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి మూమెంటం ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి మనకు ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇది మళ్ళీ దీంట్లో కన్సల్టేషన్ కాలేదు, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ పెరిగింది. ఎప్పుడైతే మళ్ళీ డౌన్కి వచ్చిందో అంటే ఎప్పుడైతే మనకు ఈ 915 క్యాండిల్ దగ్గరికి మొదటిగా ఏర్పడేది తర్వాత వచ్చింది, ఇది చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంది. ఎప్పుడైతే మనకు ఇటువంటి క్యాండిల్స్ కన్నా మనకు మూమెంటం తీసుకుంటుంది. ఇది మనకు 324 రూపాయల నుంచి ఇక్కడక 62 దాకా వెళ్ళింది. ఆ తర్వాత దీంట్లో కూడా మనకు మూమెంటం ఉంది. ఇది మనకు 31 నుంచి వెళ్ళి మళ్ళీ మనకు ఇది 61 రూపీస్ దాకా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 37 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మనకు 57 దాకా. ఆ తర్వాత మళ్ళీ డౌన్ వచ్చిన తర్వాత కూడా ఇది మనకు 32 రూపీస్ నుంచి వెళ్ళి ఇది ఇక్కడక వెళ్ళడం జరిగింది. అంటే మనకు దీంట్లో కూడా మనం కన్సల్టేషన్ ఎప్పుడు అవుతుందంటే ఇటువంటి 915 క్యాండిల్ దగ్గరికి డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది కదా, అప్పుడు ఇది మనకు కన్సల్టేషన్గా మారే అవకాశాలు పైకి కిందికి ఈ విధంగా ఉన్నప్పుడు మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న పీలు కూడా ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం ఈ 24,600 పీ అని యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 915 అని ఇక్కడ ఉంది.
కాకపోతే మనకు పీఈలో మనకు గ్రీన్ క్యాండిల్గా ఉంది. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో ఇక్కడ నుంచి మనం మూమెంటం తీసుకుంది. ఇది 52 రూపీస్ నుంచి ఇక్కడ మనకు ఇది 70 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే ఇందులోనే కన్సాలేషన్ అయింది పైకి కిందకి. ఓకేనా, ఈ విధంగా మూమెంట్ ఇది మళ్ళీ 58 రూపీస్ నుంచి ఇది ఈ విధంగా 73 రూపీస్ దాకా వెళ్ళి ఆ తర్వాత ఎప్పుడైతే 915 క్యాండిల్ దగ్గరికి వచ్చిందో మీద సపోర్ట్ తీసుకుందో ఇది మళ్ళీ 44 రూపీస్ నుంచి ఇది మనకు 53 దాకా. ఆ తర్వాత మళ్ళీ ఇది 46 రూపీస్ నుంచి ఇది మళ్ళీ 53 దాకా. ఆ తర్వాత మళ్ళీ ఇది 47 రూపీస్ నుంచి వెళ్ళి ఎక్కడాక మళ్ళీ 56 దాకా వెళ్ళడం జరిగింది. దీంట్లో కూడా మనకు 10 పాయింట్లు మాత్రమే దొరకడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఈ 24,500 పిఈ యాడ్ చేసినట్లయితే చూసుకున్నట్లయితే మనకు 34 రూపీస్ నుంచి వెళ్ళి ఇది కూడా మనకు 40 రూపీస్ నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళింది. ఇది మనకు 57 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఇందులో కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే 45 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ మనకు 57 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మనకు 35 రూపీస్ నుంచి వెళ్ళి 40 రూపీస్ దాకా. తర్వాత ఈ విధంగా మళ్ళీ సేమ్ 40 దాకానే వెళ్ళడం జరిగింది కిందికి వచ్చి. ఇదే బార్డర్లో మనకు మూమెంటం తీసుకుంది. ఓకేనా, ఇది కూడా అంతే. చివరిగా ఈ 24,700 పిఈ ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది మనకు 67 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది 94 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం మళ్ళీ 75 రూపీస్ నుంచి ఇక్కడక వెళ్ళింది. దీంట్లో మనకు కన్సలేషన్ ఇది కూడా అయిపోయింది. మనకు మెయిన్ పిఈ ఏ విధంగా ఉందో ఇది కూడా ఆ విధంగా మారింది. ఆ తర్వాత 58 రూపీస్ నుంచి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది 70 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 61 రూపీస్ నుంచి ఇది మనకు 71 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 60 రూపీస్ నుంచి ఇది మనకు 72 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది శుక్రవారం రోజు. ఈ విధంగా మార్కెట్ని మనం ఎనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి అనుకుంటాను. థ్యాంక్ యూ, గుడ్ నైట్.